హాయ్ ఫ్రెండ్స్, సరస్వతి డిషెస్కి స్వాగతం. ఈరోజు మనం ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మనము పొప్పాయిని ఇలా పొట్టంతా తీసి ఇలా పెట్టుకున్నాము. జామకాయ కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. సంత్రపండు కూడా మన శరీరానికి మంచిది. మనం ఈ మధ్యకాలంలో ఫ్రూట్స్ అనేది తినట్లేదు, అందువలన మనకు ఆరోగ్యం బాగుండట్లేదు. అందువలన ఈరోజు మనము ఫ్రూట్ సలాడ్ తయారీ విధానం మీకు చూపిస్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. చూడండి, మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుందా? ఇప్పుడు మనం పంకిన్ సీడ్స్ వేసుకుంటున్నాము. చిన్న కప్పు, మనకు బోన్స్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం ఏం వేసుకుందాము? సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాము. చూసారా ఫ్రెండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనము మిశ్రీ వేసుకుంటున్నాము. మిశ్రీ ఎందుకు వేసుకుంటున్నాము అంటే మనకు కొద్దిగా తీపి ఉండాలి కదా, అందువలన. కిస్మిస్, మనము తిన్నా కొద్దీ మన పంటికి పుల్లగా అనేది అందుతుంది, అందువలన మనం కిస్మిస్ వేసుకుంటున్నాము. కిస్మిస్ కూడా చాలా మంచిది శరీరానికి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం కలుపుకొని పెట్టుకోవాలి. మన ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఇలాంటి ఫ్రూట్స్ తింటేనే కదా మన శరీరానికి ఏదైనా అందుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా సజ్జ గింజలని నానబెట్టుకొని ఇలా వేసుకుంటున్నాం. సజ్జ గింజలు కూడా చాలా మంచిది మనకి శరీరానికి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఒక 10 మందికి తెలుస్తుంది. మన ఆరోగ్యమే మహాభాగ్యం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనము ఒకవేళ మన దగ్గర ఖర్జూర పండు ఉన్నా కానీ వేసుకోండి. మనం ఇది తినడం వల్ల మన శరీరానికి ప్రోటీన్స్, విటమిన్స్ అని అందుతుంది. ఎందుకంటే మన శరీరంలో విటమిన్స్ ఉండాలి కదా. బాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదములు.